మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ యూసుఫ్గూడ డివిజన్ వాళ్ళు నా ప్రోద్బలంతో నేను ఈ సభకు వచ్చినాను. మా వాని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను. ఏమున్నా నా దగ్గర రమ్మని చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నా. నేను 2014 నుంచి ఈ కాన్స్టిట్యున్సీ యొక్క బ్యాక్ నేను ఉన్నాను అప్పటి నుంచి. కనుక వీళ్ళందరూ నన్ను పిలిచారు. నేను ఇట్లా బాధల్లో ఉన్నామంటే ఏం బాధలని తెలుసుకుంటాకు వచ్చిన. ఎవరు కార్యకర్తకి అందరికీ అండగా ఉండాలి, ఎవరు అన్న లేడు, ఆ అన్న లోటు మీరు తీర్చగలరు అని నన్ను పిలిచారు. పిలిచినందుకు నేను వచ్చినాను. మా వాని యొక్క ఆశయాలు నేను నెరవేర్చగలనని ధైర్యం ఉంది, చేయగలను, చేస్తాను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి అయితే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎవరికనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఏ పార్టీ? మేము బీఆర్ఎస్ఏ కదా. మేము ఫస్ట్ నుంచి మేము టీఆర్ఎస్ ఉన్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాం, బీఆర్ఎస్. మా బ్రదర్ ఏ పార్టీ అంటే అదే మాకు. మేము 2-3 పార్టీలు మారేవాళ్ళం కాదు. ఫస్ట్ నుంచి మేము టీడీపీ, తర్వాత మా బ్రదర్ టీఆర్ఎస్కి వచ్చాడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, కంటిన్యూ అవుతున్నాం అంతే. రేసులో అయితే ఉన్నాం, ఆశిస్తున్నాం. అధిష్టాన నిర్ణయం అది ఎవరి అదృష్టం వాళ్ళదమ్మా. ఏమా ఫ్యామిలీకి అయితే ఉందమ్మా. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది, తర్వాత వేరే వాళ్ళు ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది ఫ్యామిలీకి ఉంది. వచ్చినటువంటి కార్యకర్తలకి, నా బిడ్డలందరికీ కూడా, వీళ్ళందరిలో కూడా నేను నా కొడుకుని చూసుకుంటున్నా కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సంతాన సభ ఏర్పాటు చేయడానికి నాకు పెద్ద కొడుకు ఎంత బతికాడమ్మా వాడు. ఎంత బతుకు ఏమీ లేకుండా ఎట్లా చేయాలి, మీ పిల్లలందరినీ పిలిచి, వాడంటే ఎవరైతే అభిమానం ఉంటారో ఆ పిల్లలందరినీ పిలిచి మనం ఒకసారి వాడితో మాట్లాడాలమ్మా అన్నాడు. అలాగే బాబా అన్నాను. అట్లా అనుకున్నందుకే మీరందరూ కూడా అభిమానంతో, వాడి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాడిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. అయినా కూడా మీ అందరిలో కూడా నేను గోపిని చూసుకుంటాను. ఆడపిల్లలతో కూడా అక్కచెల్లెళ్ళే ఉండేవాడు కాబట్టి ఆ పిల్లలందరూ నా బిడ్డలే. ఈ సభ ఎందుకంటే సంతాన సభగా చేయటానికంటే కూడా అందరూ కలిసి చేసే దాని దాకా అనుకున్నాము. అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అక్క, చెల్లెలు, తమ్ముడు అందరికీ నా కృతజ్ఞతలు. మా వాడి మీద గౌరవంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, మీలో ఉన్న భయం పోగొడటానికి మేము ఉన్నాం మీ వెనకాల. మా తమ్ముడు తరఫున ఏ టైం అయినా, ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా మా దగ్గర రావచ్చు. ఏ టైం అయినా 24 అవర్స్లో మేము పనిచేయగలం. మా తమ్ముడు ఆశయాల గురించి మేము వచ్చినాము. ఇవన్నీ ఇప్పుడు మీకేమన్నా కష్టాల విషయాలు ఏమున్నా కానీ మాతో చెప్పుకునే ధైర్యం మీకు ఇస్తున్నాం. ఎవరికి వచ్చిన అధిష్టానం ఎవరు చెప్తే కేసీఆర్, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ, పోవాడు అజయ్ గారు, భాస్కర్ రావు ఎవరు చెప్తే వాళ్ళకి మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే ఆ దాంట్లో కూడా మీ వదిన గారి పేరు ఉంది, మీ పేరు, ఇద్దరు కూడా పేరు ఉంది. అయితే ఒకవేళ వదిన గారికి టికెట్ కేటాయించి కాదు, నా మరదలు చేయాలి కదా, ఎవరైనా చేయాల్సి వస్తుంది. అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పోవాడ అజయ్ అండ్ భాస్కర్, వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మా తమ్ముడు ఎట్లా వెళ్ళాడు సేమ్ అదే లెవెల్లో వెళ్తాను. దివంగత మగంటి నేను అదే కార్యక్రమం చేయాలని ట్రై చేస్తాను. అంత మేము మావాడు చేసినంత నేను చేయగలనో లేదో నా తర్వాత సంగతి, అది ప్రజలు చెప్పాలి. నేను చేస్తా, ట్రై చేస్తా. రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళం బాబు. మా ఇద్దరి మధ్యలో గాలి కూడా ఉండేది కాదు. మా ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరేది కాదు. అట్లా ఉండేవాళ్ళం మేము. నేను 83 నుంచి మావాడు వెనకాల బ్యాక్ బోన్ లాగా, అంటే బ్యాక్ బోన్ అంటే ఫ్యామిలీ కాబట్టి, నేను పెద్దవాడిని కాబట్టి చూడాలి, చూసినాను. డివిజన్ నుంచి నాకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదంటే, నేనున్నా ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేనున్నా. అందరు నా పరిచయమే, అందరు నా తమ్ముళ్ళు, అన్నలు అందరూ నాకు పరిచయమే. నేను వాళ్ళకి గ్యాప్ అంటే ఎక్కువ నేను డీల్ చేయలేదు కాబట్టి, మావాడి ద్వారా నేను వాళ్ళతో చేసిన కాబట్టి నాకు పరిచయం ఉంది. నేను వాళ్ళతో కంటిన్యూ అవుతా, అదేం లేదు. ఏమన్నా మీరు ప్రతి బూత్ కార్యకర్తలకు సంబంధించి మనం మాట్లాడి అరేంజ్ ఎలక్షన్స్ గురించి మీటింగ్స్ పెట్టాలి.
నెక్స్ట్ కార్యక్రమం ఒకటి ఇప్పుడైతే మేము ఇప్పుడే కదా వచ్చింది. మా తమ్ముడు ఏం చేయాలనుకున్నాడో అది ఆలోచించుకుంటూ వచ్చినాము. దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాం. ప్రజల్లో ఎట్లా స్పందన ఉండే సార్ ఎట్లా చేస్తుంటే ప్రజలకి సేవలు మీరు ఒకసారి దాని గురించి వివరిస్తారా? ఎవరు మా ఎమ్మెల్యే గారు చేసింది ఎవరు మర్చిపోలేదు. నేను కూడా చేస్తాను లేదో డౌటే, అంత చేసిండు మావాడు. కానీ నేను చేయడానికి 100% ట్రై చేస్తా. ఆయనకంటే ఒక స్టెప్ ఎక్కువ వేయాలని చూస్తా, కానీ తక్కువ కాదు. కొంచెం మానగట్టి గారి కార్యకర్తలు మన ధైర్యం చేయడానికి ఆడుకుంటామండి. మేము పార్టీస్ మేము ఉన్నాము, అవన్నీ ఎట్లా చేయాలో మాకు తెలుసు. 100 వస్తాయి, ఇప్పుడు దాకా లేరు పాపం వాళ్ళకి ఎవరు సపోర్టు. మేము ఉన్నాం 24 hours. ఎప్పుడైనా సరే మా దగ్గర రావచ్చు. మా ఫోన్ నెంబర్ ఆనే ఉంటుంది. నాతో మాట్లాడవచ్చు. ఈ పాలిటిక్స్ అని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్నగారి దగ్గర నుంచి. మాది యాక్చువల్ పార్టీ స్టార్టింగ్ తెలుగుదేశం, ఇవాళ కూడా తెలుగుదేశం లాగా ఉంటుంది. టీఆర్ఎస్ కూడా తెలుగుదేశం అనుకుంటాం మేము. ఉన్నాం మా తమ్ముడు తరఫున. ఆయన ఎట్ట చేశాడో మా బ్రదర్ ఎట్ట చేసిండో అదే టైంలో ఎమ్మెల్యే గారు ఎట్ట చేశాడో దానికంటే ఒక స్టెప్ ఎక్కువ చేయాలని ట్రై చేస్తాం మేము. అవి మనకు సంబంధించిన విషయాలు కదా. మా కాన్స్టిట్యున్సీ వరకు నన్ను అడగండి. కాన్స్టిట్యున్సీ నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే, అర్థమైందా? ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీడీపీ వాళ్ళు మేమంతా టీడీపీ వాళ్ళు మొత్తం అందరు ఉన్నారు దీంట్లో. అట్లా అటప్పుడు మాకు అది ఆ లెవెల్ రాలేదు కదా. వచ్చినప్పుడు ఇది చేయాలి, ఈ కార్యక్రమం చేయాలి, వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, పొద్దున్న ఇటు వెళ్ళాలి. 18-19 hours మాట్లాడేవాడు వీళ్ళ గురించి, మన పబ్లిక్, మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ప్రజల గురించి అవసరాలు మొత్తం. ఏ టైంలో ఎవరికి చేయాలి, ఏంటి, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, రేపు పొద్దున్న 4 o'clock ఇక్కడికి వెళ్ళాలి, చేసారి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ A to Z ఉండేవి. మాకంటే అవన్నీ మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ప్రాక్టికల్గా మేము తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మేము కొత్తగా వచ్చాం కదా, మాకు బ్రదర్ వెనకాల ఉన్నాం. ఫీల్డ్ తెరపై ముందుకు వచ్చింది మేము ఇప్పుడే కాబట్టి నాకు కొంచెం సమయం కావాల్సి వస్తుంది అంతే. సమయం అంటే నాకు అంతా ఎక్స్పీరియన్స్ ఉంది, జస్ట్ అంతే. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డెఫినెట్గా ఎలా చేశారో అలా చేయాలనుకుంటున్నాం. దానికంటే ఎక్కువ చేయాలనుకుంటాం మేము. ఇంకా కొన్ని మాకు తెలుసు, కొన్ని అవ్వలేవు, కొన్ని చిన్నవి ఉన్నాయి, అవి కూడా క్లోజ్ చేస్తాం మా బ్రదర్ తరఫున. దాని గురించే మేము రావాల్సి వచ్చింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు